హాయ్ హలో అండి. ఈరోజు నేను చేయబోయేది గోధుమ రవ్వ వెజిటేబుల్ ఉప్మా అండి. ఎలా చేసుకోవాలో చేసుకునే విధానం మీకు చూపిస్తాను రండి. ఇందులో 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. స్పూన్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంప, 2 ఎండుమిర్చి, కొంచెం బఠానీలు ఇలా మిక్స్ చేసుకొని అన్నీ కొంచెం 5 నిమిషాలు కొంచెం ఫ్రై లాగా కొంచెం మగ్గాలి. ఇవన్నీ మగ్గాలండి. కొంచెం ఉడికినాయి కదా ఫ్రై అయ్యి. ఇందులో కొంచెం టమాటాలు 2 టమాటాలు వేసుకున్నాను. 2 టమాటాలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు కొంచెం మూత పెట్టుకోవాలండి. 1 నిమిషం మూత తీసి 1 నిమిషం కదా కలుపుకొని దీంట్లో వాటర్ వేసుకోవాలండి. 2 కప్స్ వేసుకోవాలి. 2 వేసుకోవాలి. ఇది బాగా మరగాలండి. మూత పెట్టుకుంటున్నాను. ఈ గ్లాసు రవ్వకి 2 కప్పులు ఏమో వాటర్ పోసాను. చూడండి వాటర్ తిరుగుతున్నాయి కదా. ఇందులో ఈ గ్లాస్ నిండా వేసుకోవాలి. వేసి బాగా కలిపి దగ్గపడిన దాకా కలపాలి. మీకు ఫుల్గా ఉన్నట్టు కనిపిస్తుందేమో. నాకు కొంచెం ప్లేస్ ఉందండి ఇంట్లో ప్లేస్. మీకు అలా అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ పెట్టండి. అంతేనండి, ఉప్మా రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. అంతేనండి ఇంకా.